గత కొంతకాలం నుంచి పెరగడమే తప్ప తగ్గడమే తెలియని పుత్తడి ధర ఈ వారం అనూహ్యంగా దిగొచ్చింది. యుఎస్ ఇరాన్ వార్ టెన్షన్స్ తో ఈ వారం బంగారం ధర భారీగా పతనమైంది. ఓవరాల్ గా వారం మొత్తం మీద పుత్తడి ధర 10% పైగా తగ్గింది. 2011 తర్వాత ఒక వారంలో ఈ స్థాయిలో గోల్డ్ రేట్ తగ్గడం ఇదే తొలిసారి. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు ఆవిరయ్యాయి. వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందని యుఎస్ ఫెడ్ సంకేతాలు ఇవ్వడం గోల్డ్ సెంటిమెంట్ ను బలహీనపరిచింది. దీంతో యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ $4,500 దిగువకు పడిపోయింది. ఇక సిల్వర్ కూడా ఇదే రూట్ లో కొనసాగుతోంది. యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ సిల్వర్ $68 దిగువకు పతనమైంది. అటు క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతుండడం, డాలర్ స్ట్రాంగ్ అవుతుండటంతో గోల్డ్ ధర దిగొస్తోంది. మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ ఇజ్రాయెల్ టెన్షన్స్, హార్ముజ్ జలసంధి నుంచి రవాణా స్తంభించడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో గోల్డ్ నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఇన్వెస్టర్లు గరిష్ట స్థాయిల దగ్గర ప్రాఫిట్ బుకింగ్ కు దిగడంతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగి గోల్డ్ రేట్స్ ఈ వారం కొప్పుకోల్పోయాయి. ఇక వార్ టెన్షన్స్ తో స్టాక్ మార్కెట్లు కూడా నేలచూపులు చూస్తున్నాయి. ఆ నష్టాలను భర్తీ చేసేందుకు మార్జిన్ అమౌంట్ చెల్లించేందుకు తమ దగ్గర ఉన్న లిక్విడ్ అసెట్ గోల్డ్ ను విక్రయిస్తున్నారు. దీంతో ఈ వారం గోల్డ్ రేట్ దాదాపు 10% దిగొచ్చింది. ఈ వారం ప్రారంభంలో $1,68,500 ఉన్న 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ప్రస్తుతం $1,48,750 పలుకుతోంది. అంటే ఈ వారం 6 రోజుల్లో గోల్డ్ రేట్ దాదాపు $14,000 దిగొచ్చింది. ఇక సిల్వర్ రేటు కూడా ఈ వారం ప్రారంభంలో $2,63,000 కొనసాగింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో వెండి ధర $2,30,500 పలుకుతోంది. అంటే ఈ వారం 6 రోజుల్లో $33,500 వెండి ధర తగ్గినట్టయింది. ఇక మరోవైపు పెళ్లిళ్ల సీజన్లో గోల్డ్ రేట్స్ దిగొస్తుండటంతో సామాన్యులు సంతోషం వ్యక్తమవుతుంది. 2008 అక్టోబర్ తర్వాత ఒక నెలలో భారీ కరెక్షన్ రావడంతో ధరలు ఇంకా తగ్గుతాయా లేక పైకి వెళ్తాయా అనే చర్చ కొనసాగుతోంది. అయితే ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అనుసరించాలంటూ అటు మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. భారీ పతనం తర్వాత ధరలు ఒక పరిధిలో స్థిరపడే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారం వరకు గోల్డ్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఈ పతనాన్ని చూసి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ప్రతి కరెక్షన్లో పెట్టుబడులను కొనసాగించాలని సూచిస్తున్నారు. మార్కెట్ అస్థిరంగా ఉన్నందున ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేయడం సురక్షితమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.